చేపల వాసన. చేపలు ఉన్నాయి, ఎండు చేపలు, ఆ చేపలు, ఈ చేపలు, తెల్ల చేపలు, ఎర్ర చేపలు, ఏందో సన్నగా పొడుగు పాముల్లాగా ఉన్నాయి. ఏందో ఫిషింగ్ హార్బర్ తక్కువ ఉంటాయి, అడుగుదామా? అమ్మ ఇక్కడ కొనొచ్చా? ఇవి అమ్మేటియేనా? ఇవి అమ్ముతారా? ఏం చేపలు అంటారు వీటిని? వీటిని చెల్ల. ఓకే, అంటే ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. లేదు, పచ్చి చేపలు తీసుకోలేం లేదు, 4 రోజులు అయితే ఊరి కూడా ఖరాబ్ అయిపోతాయి. పచ్చి చేపలు ఖరాబ్ అయిపోతాయి. ఓకే ఓకే. పచ్చి చేపలు అంటే మనకి ముందు అక్కడ షాప్ కడిచింది కదా, బ్లూ కలర్. ఓకే ఓకే. ఇటు పక్కన ఉండేది ఏంటిదన్నా వెనకాల? అది ఇది హార్బర్. దాని చేపలేనా వచ్చేటి? బోర్డులో వస్తాయి, షిప్లో వస్తాయి కదా, షిప్లో మనుషులు దిగుతారా? మనకి ఎంట్రీ ఉండదు. ఓకే ఓకే. దానిలో పోవాలంటే ఎట్లా మరి? అలౌడ్ ఎట్లా మరి? దానికి పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లాగా పెద్ద షిప్లో వస్తాయి కదా, షిప్లో కంటైనర్లు ఏమన్నా. మనుషులు వెళ్తారా పడవలలో? వేరే ఊళ్ళో దేశాలకు వెళ్తారా? అటుపక్క ఉండదండి, ఇటుపక్క మనకి ట్రావెలింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి బోట్లు ఉంటాయి, ట్రావెలింగ్ బోట్లు. ఓకే. అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తీసుకెళ్తాం. అందులోకి అయితే మనకి ఎంటర్ ఉండదు, అదంతా మొత్తం కారు. ఓకే అండి. ఎంత తీసుకుంటా ట్రావెలింగ్ చేయాలంటే ఒక 1 కిలోమీటర్కి? ఇది 250 అంత తీసుకుంటాం. మామూలుగా ఒక 10 కిలోమీటర్లు తీసుకెళ్తే అన్నది సగం తీసుకెళ్తే ముందుకు ఉంటుంది బోటు. లేదంటే మనకు రుచికొండ ధర ఉంటుంది. రుచికొండ పెట్టలేదు అటు వైపు చూడండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇదంతా ఎండు చేపల బ్యాచ్. ఏమేమి చేపలు, 2 రకాల చేపలు. వావ్, పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి ఇక్కడ. పలే హైదరాబాద్లో రామ్నగర్ ఫిష్ మార్కెట్ చాలా ఫేమస్. విశాఖపట్నంలో హార్బర్ ఇంకా ఫేమస్. చిన్న చేపలు మొదలుకొని పెద్ద చేపల వరకు ఏమో ఉన్నాయి ఇక్కడ. కట్టెంత బుట్టెంత ఇక్కడ చూడొచ్చు. కూర్చొని వీళ్ళ పనంతా ఇదే, మట్ట పెట్టుకోవడం, ఉప్పలు వేసుకోవడం, కట్టలలో బుట్టలలో వేయడం. చిన్న చేపలు, రొయ్యలు ఏమో ఎర్రగా ఉన్నాయి. ఏం చేపలు? ఎర్ర చేపలు ఏంటి? ఇవేంటి ఎర్రయా? ఆ చేప ఇస్తాను సార్. పైన తాడు ఎర్రది, కవర్ ఎర్రది అంతే. నార్మల్ చేపలు ఇవన్నీ. ఫిషింగ్ హార్బర్, చేపలు, రొయ్యలు. నన్ను తీసుకెళ్దామా ఇంటికి? ఏమన్నా అండి? ఇవేంటి అమ్మ? ఇవి రొయ్యలా ఏంటి? ఇవి ఎండు రొయ్యలా, పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు అవి? అమ్మ ఉప్పు చేపలు ఉన్నాయా? అవి చూద్దాం. ఏ ఉప్పు చేపలు ఏవి? ఉప్పులో నానబెట్టారా? ఉప్పు చేప తింటున్నావా ఇప్పుడు? ఆల్రెడీ బా సూపర్. అరబడికలు వచ్చాము మేము. నేను తీసుకోవద్దామా ఏంటని ఆలోచిస్తున్నాము. 4-5 రోజుల దాకా ఉండాలి కదా, పచ్చి తీసుకోవద్దనేమో ఉండయి. ఇవన్నీ ఉప్పు చేపలేనా అమ్మ? ఉప్పు కనబడుతుంది. ఉప్పు చేపలే కదా కనబడుతుంది. అదే ఉప్పులో ఊరేస్తారు కదా, ఇవన్నీ అవేనా? 200 కేజీ 300 కేజా? ఓకే. ఎన్ని రోజులు ఊరేస్తారమ్మా ఉప్పులు ఇవి? అంతేనా? ఏది ఉప్పు చేప ఉందా తినడానికి? అయిపోయింది మొత్తం తినేసావు? అర్రే, ఒకటి ఉంటే మంచిగా టేస్ట్ చేసేవాడిని ఎలా ఉందని. అంతేనా? ఏది ఇప్పుడు చెప్పు సూపర్ అను. సూపర్ అను. నువ్వు తిన్నావు కాబట్టి నువ్వే చెప్పాలి, నేను తింటే నేనే చెప్పాను డైలాగ్ సూపర్ అని. నన్ను దొరికితే ఇక్కడ నీకు ఒక ఉప్పు చేప తింటా మంచిగా, అప్పుడు చెప్తాను ఇక్కడ సూపర్. ఇంటికాడ నుంచి కాలుసుకో తత్తామన్నా. అవునా? మేము హైదరాబాద్కి వచ్చాము, 4 రోజులు పడితే వెళ్ళడానికి ఊరికి. అందుకనే కొనుక్కొని వెళ్దాము. ఆడ మంచిగా దొరుకుతలేవు, ఆడ ఫ్రెష్గా దొరుకుతలేవు. ఇవా? ఏమంటావు? బ్యాగ్ అంతా చేపల వాసన అవుతుందంటావా? సరే అమ్మ ఉండు, మళ్ళీ వస్తాయి అయితే. థ్యాంక్ యూ.
ఏమంటే తీసుకున్నావా వద్దా?